సంక్రాంతి పండుగ అంటేనే మనకి భోగి మంటలు, పాడి పంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, రంగవల్లికలు, ఇలా అతీక ఇంటి ముందు మనం ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. అలాంటిది ఈ ఫయాజ్ ఆధ్వర్యంలో మనం ఊరంతా కలిసి ఒక చోట ముగ్గులన్నీ నిర్వహించి మనం పలంనేరు పట్టణానికి మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు మన పలంనేరు పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరిలో చైతన్యపరిచి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ కూడా చాటి చెప్పే విధంగా మహిళల చేత ఆయన ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ప్రజలైతేనేమి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సౌకర్యాలు కల్పించేలా చేస్తారని ఫయాజ్ని కోరుకుంటున్నాం. వేసిన ముగ్గులను మీరే దయచేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళు చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము అనుకున్న టైం కంటే కొద్ది ఎక్కువ టైం అయింది. వాళ్ళతో మనము కొద్ది లేటుగా చంద్రన్ అయితేనేమి, భారత్ అయితేనేమి, షాను అయితేనేమి కోసం ఇక్కడికి వచ్చాడు. వారికి ప్రత్యేక పర్యవేక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. ముగ్గులు వేసిన మహిళలు వారి ముగ్గుల దగ్గరే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీడియా వాళ్ళు మీ ముగ్గులను ఈ పలమనేరు నియోజకవర్గం ఇక్కడ వేసిన ప్రతి మహిళకు గిఫ్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు బాధపడాల్సిందో లేదో ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వేసిన ప్రతి మహిళకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈరోజు అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చిన గొప్ప మనసున్న ఫయాజ్ గారిని మీరందరూ అభినందించాలి. లైట్లు అరేంజ్ చేసి, స్పీకర్స్ అరేంజ్ చేసి, లాస్ట్ గొప్ప విషయం గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి అంతా అయిపోతుంది కనుక ఇంతసేపు ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమైతే గంగమ్మ గుడి కమిటీ అయితేనేమి, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారు ఉన్నప్పుడైతేనేమి మా మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో గొప్పగా ముగ్గుల పోటీలు నిర్వహించే వాళ్ళం. ఈసారి కొన్ని అనివార్య కార్యక్రమాల్లో ఎక్కడ చేయాలని మేము అనుకుంటా అంటే ఫయాజ్ గారు ముందుకు వచ్చి, అన్నా మీరు గతంలో చేసినారు కనుక మీరు కూడా మాకు గైడ్లైన్స్ ఇస్తే మా వార్డు ప్రజల కోసం నేను చేయాలనుకుంటున్నాను కోరుకున్నాడు. సరేలే, మేము కూడా దాన్ని వాళ్ళు అతని ఆశని ఎందుకు కాదనాలని చెప్పి మేము మా గౌరవ శాసనసభ్యులను అడిగాం. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు చేసేయండి పర్లేదు, నెక్స్ట్ టైం నేను వస్తానని చెప్పారు. మరి మన ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిర్ణేతగా నిర్ణయించాం. మరియు ఈరోజు మార్నింగే వీటికి సంబంధించిన బహుమతులు ఎలా తీయాలంటే ఒక 10 బహుమతులు తీసుకుంటాం ఫయాజ్. ఈ 10 బహుమతులు 1, 2, 3 అలా ఇచ్చి 10 మందికి ఇస్తామంటే, అన్నా లేదన్నా మా వార్డులో ఎంతమంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొంటారో అందరికీ ఇవ్వాల. ఎందుకంటే మా వీధి ఆడపడుచుల్ని నేను ఇబ్బంది పెట్టలేను, వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలన్నా. కాబట్టి వాళ్ళందరినీ హ్యాపీగా ఉండాలనుకుంటే మొదటి 10 ప్రైజుల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజులు ఇవ్వాలన్నా. అంటే మళ్ళీ సరే ఇదే బాగుంది అని చెప్తే మళ్ళీ కొంచెం పైన కానా పగుల్లో వస్తున్నా రాత్రుల్లో పెడతాం, లైటింగ్ కలిసి నేను పెడతా, స్పీకర్ సిస్టమ్ కానీ నేను పెడతాను. కొంచెం పోయినాక అన్నా మా మహిళలు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నా, వారికి ముగ్గు పిండి వాటికి సంబంధించిన కళ్ళలు కూడా నేనే సప్లై చేస్తానంటే గతంలో ఎప్పుడు లేదు కదా అంటే లేదు, మేము ఇలాగే చేస్తా, ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి ఏటా ఇలాగే కంటిన్యూ చేస్తాను గొప్ప మనసుతో, అంటే కుల మతాలకు అతీతంగా ఆయన నిర్ణయం తీసుకోవడం మేమంతా కూడా
సంతోషతగ్గ విషయం. ఎందుకంటే ఈ కాలంలో ఎవరెవరో వాళ్ళ స్వార్థాల్లో ఉండే రోజుల్లో ఫయాజ్ ఈ వార్డు ప్రజల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా ఇప్పుడు అన్ని ముగ్గులు వేయడం జరిగింది. వాటిని న్యాయ నిర్ణేతలు నిర్ణయించడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వీరు గౌరవ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కనుక వారిని రెండు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజలైతేనేమి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు మరియు రేపు రాబోయే కనుమ పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే మనకి భోగి మంటలు, పాడి పంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, రంగవల్లికలు ఇలా ఎన్నో విశేషాలు మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నటువంటి పండుగలన్నింటిలో మనం ఈ సంక్రాంతి పండుగలో చాలా చక్కగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇందులోనే ఒక ఘట్టమైనటువంటి రంగవల్లికల ఘట్టం. దీన్ని ఎంతో చక్కగా ఈ గాంధీనగర్ వార్డు 2వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నవీనా ఫయాజ్ గారు ఇక్కడ ఎంతో చక్కగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడున్న మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. మామూలుగా ఏంటంటే గుమ్మం ముందు మనము ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. ముగ్గులు అంటే గుమ్మం ముందు ముగ్గులు అంటేనే లక్ష్మీదేవికి ప్రతీక. ఇంటి ముందు మనం ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. అలాంటిది ఈ ఫయాజ్ ఆధ్వర్యంలో మనం ఊరంతా కలిసి ఒక చోట ముగ్గులన్నీ నిర్వహించి మనం పలంనేరు పట్టణానికి మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అష్టైశ్వర్యాలు మన పలంనేరు పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ముగ్గులు చూసినట్టు దాదాపు 40 ముగ్గులు ఇక్కడ వేయడం జరిగింది. అందులో ఏ ముగ్గు కూడా తీసుకోలేదు. ప్రతి ముగ్గు కూడా ఒకదాని మించి ఒకటి ఉండాలి. అందులో ఏది ఫస్ట్ కానీ బెస్ట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కౌన్సిలర్లు నరేష్ స్వామి కానీ అందరూ కలిసి ఒక 5 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా వేశారు. అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని, ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియజేసిన వాళ్ళు అవుతాము. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మన సంస్కృతిని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామనేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా మహిళలందరికీ కూడా నేను చాలా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే నా నిర్ణయం ఏమీ లేదు. నేనేం నిర్ణయం తీసుకుని నేను ఈడే ఉంటుంది. వాళ్ళే మొత్తం చూసింది. కష్టమో నష్టమో వాళ్ళే మీరు మాట్లాడుకోండి. నన్ను ఏం సంబంధం లేదు. ఏదో అయ్యప్ప మళ్ళీ ఉన్నాను స్వామి, నన్ను వదిలేండి. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి గాంధీనగర్ మహిళా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈరోజు గాంధీనగర్లో ఎప్పుడూ లేని విధంగా ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు మన నవీనా ఫయాజ్ గారు, 2వ వార్డు కౌన్సిలరు. ఆయన సంపాదించిన దాంతో కనీసం 20% ఈ సేవ చేసేదానికి అంకితం అవుతాడు. అందులో భాగంగానే ఈరోజు కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరిలో చైతన్యపరిచి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందరూ కూడా చాటి చెప్పే విధంగా మహిళల చేత ఆయన ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఇలాంటివి మరెన్నో కూడా చేయాలని ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యము అని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినారు. స్వామి తెలివిగా తప్పించుకున్నాడు. కానీ మాకైతే మేము ముఖ్య అతిథి అంతే. ఈ న్యాయ నిర్ణేతలు కాదు, మేము జడ్జిమెంట్ ఇచ్చేకి. మేము మమ్మల్ని ముగ్గులు చూడమన్నా చూసుకుంటూ పై నుంచి కిందకు వచ్చినాము, కింద నుంచి పైకి పోయినాం. అంతేగాని మేము న్యాయ నిర్ణేతలు కాదు. దీంతో బెస్ట్, ఫస్ట్, సెకండ్ అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసినారు. మేము గిఫ్ట్ ఇచ్చేకి వచ్చినాము అంతే. దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని తప్పు అనుకోదండి. ఎందుకంటే మేమంతా మీ వాళ్ళు కాబట్టి మీరంతా మేమంతే, మేమంతే మీరంతే. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ అన్ని ముగ్గులు బాగున్నాయి. ఏ ముగ్గులు డిసైడ్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా వచ్చిన గౌరవ అతిథులందరూ నిర్ణయించి
నిర్ణయం తీసుకున్నారు. మొదటగా 5th ప్రైజ్ అంటే 6th ప్రైజ్ ఉంది, అది మళ్ళీ డిసైడ్ చేస్తారంట. 5th ప్రైజ్ 30 నెంబర్ కుమారి నాలుగో ప్రైజ్ నెంబర్ 26 నిర్మల. నెంబర్ 17 సుజిత. కొద్దిగా ఒక 2 మాటలు మాట్లాడు. మా ఫస్ట్ చెప్పా ఫెస్టివల్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా థాంక్స్. ఈ ఫెస్టివల్ కి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడానికి థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ టు ఫయాజ్ అక్క. నెంబర్ 2 నెంబర్ 3 వేదవతి. నెంబర్ 8 8 మంది హారిక దుర్గా. నెంబర్ మోనిక 11 నెంబర్ 12 నెంబర్ అనిత. మీరు వేసుకోండి. జి రమ్య. 17 నెంబర్ సుజిత లేదు. 19 నెంబర్ ప్రియాంక. 22 జయంతి. ముగిలమ్మ గాంధీనగర్ ఊహ గీత. 33 దీపిక. హైకోర్టు అయింది. ప్రియాంక ముగ్గు నుంచి మీడియా మిత్రులు మరి అన్ని ముగ్గులను వీడియో ఎవరైతే విజేతలుగా నిలుచుకుంటారో వారు ముగ్గుల వద్ద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం. క్రియేట్ చేసిన ముగ్గులు వేసే ప్రతి మహిళకు ఎవరు బాధపడకూడదు. ప్రతి ఒక్క మహిళకు వాళ్ళని ప్రతి ఒక్కరికి ప్రైజ్ తీసుకున్నారు. మరి ఈ సంక్రాంతికి గొప్పగా ప్రైజ్. మరి ఇక్కడున్న గాంధీనగర్ యూత్ కూడా ఈ ప్రోగ్రామ్ కి చాలా సహకరించింది. గాంధీనగర్ యూత్ చేసి మీరు వేసిన ముగ్గులు మీరే జాగ్రత్తగా ఉండి వాళ్ళకి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము అనుకున్న టైం కంటే కొద్ది ఎక్కువ టైం అయింది. వాళ్ళతో మనము కొద్ది లేటుగా చంద్రన్ అయితేనేమి, బాలన్ అయితేనేమి, షాను అయితేనేమి కోసం
ఇక్కడికి వచ్చాడు. వారికి ప్రత్యేక పర్యవేక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. ముగ్గులు వేసిన మహిళలు వారి ముగ్గుల దగ్గరే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీడియా వాళ్ళు మీ ముగ్గులను ఈ పలమనేరు నియోజకవర్గం ఇక్కడ వేసిన ప్రతి మహిళకు గిఫ్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు బాధపడాల్సిందో లేదో ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వేసిన ప్రతి మహిళకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈరోజు అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చిన గొప్ప మనసున్న ఫయాజ్ గారిని మీరందరూ అభినందించాలి. లైట్లు అరేంజ్ చేసి స్పీకర్స్ అరేంజ్ చేసి లాస్ట్ గొప్ప విషయం గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి అంతా అయిపోతుంది కనుక ఇంతసేపు ఉన్నారు. మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంత గొప్పగా ప్రతి సమయాభావాల వల్ల లేట్ అయితే కానీ లేకపోతే ఇంకా గొప్పగా నిర్వహించే వాళ్ళు అనుకున్న దానికంటే సౌకర్యాలు కల్పించేలా చేస్తారని ఫయాజ్ని కోరుకుంటున్నాం. ముగ్గులు అన్ని పర్యవేక్షించ నేను ఈ ప్రోగ్రాం చేయాలన్నప్పుడు గిఫ్ట్ తీసుకోవాలంటే మొదటి 5 మంది గిఫ్ట్ తీసుకుంటాం చెప్తే లేదన్నా ఎంతమంది వేస్తే తీసిన వాడు మాట్లాడేస్తాడు నరేష్ ఉంటా నరేష్ వాడు మాట్లాడేస్తాడు. డాక్టర్ వెంకటేగౌడ గారు కూడా ఆహ్వానించాలని కాకపోతే